అమ్మ దండ దండముతైలోలి మాయమ్మ 10,000 వందనాలే ఒలే మాయమ్మ 10,000 వందనాలే అమ్మ దండ దండముతైలో మాయమ్మ 10,000 వందనాలే ఒలే మాయమ్మ 10,000 వందనాలే అమ్మ చల్లని వేళపుడోలి మాయమ్మ పాటే పాడునాము ఒలే మాయమ్మ పాటే పాడునాము కలిందు మన్ని రాజు మాయమ్మ కలిందు మన్ని రాజులే ఆ మాయమ్మ కలిందు మన్ని రాజులే అమ్మ కాలిందు మన్ని రాజోలి మాయమ్మ కాలమైపోయినాడు ఒలే మాయమ్మ కాలమైపోయినాడు కాలిందు మన్ని రాజులే మాయమ్మ కాలం తెచ్చినాడే ఆ మాయమ్మ కాలం తెచ్చినాడే అమ్మ ముసలి వనములలో లోలి మాయమ్మ మూలమైనావా ఒలే మాయమ్మ మూలమైనా మాయమ్మ మూలం చేసినాడే ఆ మాయమ్మ చేసినాడే అమ్మ పాలవనములలో లోలి అమ్మవరో ప్రబలమైనావు ఒలే మాయమ్మ ప్రబలమైనా మాయమ్మ తెలిసి ఉన్నాడే ఆ మాయమ్మ తెలిసి ఉన్నాడే వనములలో లోలి అమ్మవరో వెలసెయున్నావు ఒలే మాయమ్మ మాయమ్మ తెలిసి ఉన్నాడే ఆ మాయమ్మ తెలిసి ఉన్నాడే అమ్మవారికి కొలిసేవారు లేరు మొక్కేవారు లేరు దేశం మీద దేవునే వెళ్ళాలి రాజ్యం మీద గ్రంబనే వెళ్ళాలి కానీ నాకు కొట్టు సీరలు లేవు కట్టు రవికలు లేవు అని అమ్మవారు ఆలోచిస్తూ పిఠాపురంలో ఉన్న సాలనికి ఒక జాబు వస్తుంది. అమ్మవారు గొప్ప తెలివి తక్కువ అవునా అప్పటికి రాయవలసింది పువ్వులు కొన్నాడు పట్టు చేరుకోండి కాదు పువ్వులు కొన్నాడు పట్టు చేరుకోండి అమ్మవారు జాలారవాడికి ఒక జాబు రాస్తుంది. ఎలాగంటే రవికులు వెయ్యలరా పురసాలన్నా రవికులు అమ్మవారు సాలన్నకి ఇలా ఒక జాబు రాసింది. సాలన్న జాబు చదివాడు, తలకేమంటకి స్నానం చేసుకున్నాడు, పట్టు పంచెలు కట్టుకున్నాడు, పిఠాపురం సంతకి బయలుదేరి తూసుతోలం పట్టునూలు ఎంచి యాపలం పట్టునూలు కొని తెచ్చి మంగళవారం 7 గంటలకు మగ్గం వేసి అమ్మవారు సేరలు రవికులు సాలన్న ఎలా నేస్తున్నాడంటే సాలన్నపై ఆడ కొంగులోన సాలన్న పావురాలు నేసినాడు, సాలన్న పిచ్చి కొంగులోన సాలన్న పిచ్చి కొలు వేసినాడు, సాలన్న ఎండు కొంగులోన సాలన్న అంపులేను వేసినాడు, సాలన్న సేరంత నేసినాడు, సాలన్న చింత పువ్వులు నేత, సాలన్న మట్టి పెట్టి నేసినాడు, సాలన్న మల్లి పువ్వులు నేత, సాలన్న రోజు మధ్యాహ్నమకి సాలన్న సేరలు రవికులు సాలన్న మట్టిలే పెట్టినాడు, సాలన్న వారుండేది
ఉండే మాలకు వచ్చాడు సాలన్న. వచ్చి అమ్మవారికి సేర్లు రవికులు సమర్పించాడు. అమ్మవారు సంతోషంతో అందుకుంది. సాలన్నకి కోరినంత ధనం ఇచ్చి పంపించింది. కొలుసు తోమడు ధనం కొలకు తోమడు ధనం సాలన్నకి ఇచ్చి అమ్మవారు ఆ సేర్లు రవికులు ధరిస్తూ దండు రాండవతో బయలుదేరుతుంది. ఎక్కడగరా? సాలూరు సంబరాలకి. అవునరా? ఎలాగంటే ఉన్నాయమ్మ దేశానికి నువ్వైన ఉన్నాయమ్మ సేరు కట్టినాది ఉన్నాయమ్మ రంగు తొడిగినాది ఉన్నాయమ్మ దుడ్డులో జమకాలు ఉన్నాయమ్మ దిగునాయాలి ఉన్నాయమ్మ బయలుదేరినాది ఉన్నాయమ్మ దండు ఆడవతోనే బయలుదేరినాది ఉన్నాయమ్మ మంగళోళ్ళింటావి ఉన్నాయమ్మ తాలుగరి నీళ్ళు ఉన్నాయమ్మ సాకులోళ్ళింటావి ఉన్నాయమ్మ పర్రైది మిటీలు ఉన్నాయమ్మ మెదరోళ్ళింటావి ఉన్నాయమ్మ మెట్టు జమిళ్ళు కొన్ని ఉన్నాయమ్మ రోళ్ళింటావి ఉన్నాయమ్మ కూటి గాఠాలు ఉన్నాయమ్మ సన్నిడి వడపప్పు ఉన్నాయమ్మ సన్నమ్మడ ఉన్నాయమ్మ ఎండకేసించినాది ఉన్నాయమ్మ ఎండిడేరాలు ఉన్నాయమ్మ నెడకేసించినాది ఉన్నాయమ్మ మైపురిడేరాలు ఉన్నాయమ్మ రుమ్మనర్రమ ధూళి ఉన్నాయమ్మ కమ్ముగాయన్నది ఉన్నాయమ్మ ఎదుగట్టెక్కినాది ఉన్నాయమ్మ తంపులేసినాది ఉన్నాయమ్మ దడదడమ్మలో మాయమ్మ పల్లెలు వందనాలే మాయమ్మ పల్లెలు వందనాలే అమ్మవారు దండు రాండవతో బయలుదేరి గట్టి ఎక్కి ఆవల ఒడ్డుకు చూస్తుంది. ఎవరు ఎక్కడ కనిపించడం లేదు. మిట్ట మధ్యాహ్నం అమ్మవారు బయలుదేరిందిరా, చీకటప్పుడు కాదు. అమ్మవారు చక్కగా వెతుకుతుంది. ఏమి ఆ ఏటిలో ఉన్నాడు జాలారి వాడు. ఆడు బాధకాడు పడతాడు, చేపలు పట్టుకుంటాడు. ఆ జాలారి వాడు చేపలు పట్టుకు తిరుగుతున్నాడు. వచ్చిందే వాడి కోసము. వాడి ఆగడాల కొద్దే లేకుంటే పోతుంది. ఆడి పాపం పండే రోజు వచ్చింది. అమ్మవారు కన్నె పిల్ల రూపంలో వచ్చి వాడికి అంతం చేయాలి. అవునా? ఎవరి వంక వాడికి చావు లేదు. అమ్మవారి వంక చావుంది. అమ్మవారి వంక కన్నె పిల్ల రూపంలో వచ్చింది. అమ్మవారు రాలేదు. అప్పుడు అమ్మవారు ఆ జాలారి వాడిని ఇలా కేకలు వేస్తుందిరా. కేకలు వేసిందో జాలారి వాడు లేచి చూశాడు. అమ్మవారు రూపం తలుక్కుమంటుంది. ఆకులు తీమంటే జనాలు లెక్క పెడతాడు. ఆడేంట్రా మధ్యలోనా? ఆడు మధ్యలో రాబోతాడు, కడుపు నిండదు. ఆహా, ఎవరు ఈ భామ? ఆ గొంట ఎంత అందంగా ఉంది, చక్కని చుక్కలా ఉంది. మనకేంటి, తప్పకుంటే భామను పెళ్లి చేసుకుంటాను అని జాలారి వాడు అమ్మవారిని తెలియదు. వచ్చాడు అమ్మవారి వద్దకి, కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఎలాగంటే భామ కన్న ఓరే ఊరే అవరి భామ ఓరే ఊరే అవరి భామ ఎవరు కోడలమ్మ అవరి భామ ఎవరు పోటీ అవరి భామ ఊరటి పేరేటే అవరి భామ ముందు ఊరే ఊరే అవరి భామ ఎన్నింటిదే ఊరే అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ యొక్క కర్రల పడవ అవరి భామ తిప్పి నేను తెస్తాను అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ ఆ ఏటి ఎదులు కర్ర అవరి భామ నీ ఏటి పొందుతుంది అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ పాలు పొంగినట్లు అవరి భామ ఏరైన పొంగుతుంది అవరి భామ నీ మనసు నా మనసు అవరి భామ రెండు ఒకటవ్వాలి అవరి భామ జలుమూరు కొండ మీద అవరి భామ ఆ తల్లి వరసాలే అవరి భామ జపవేసిన దాను అవరి భామ జపమనంటాడా అజారి జపమనంటాడా ఎప్పుడైతే జాలారి వాడు అమ్మవారిని ఇలా ప్రశ్నించాడు,
అమ్మవారు అంటుంది అంటుంది జాలారి నా కన్నవారు నా అత్తవారు నా వృత్తాంతమును అడుగుచున్నావా నీ వృత్తాంతం చెప్తే పడవ తీస్తాను సరే జాలారి లేకపోతే పడవ తీయను నువ్వు నాకు అన్నయ్యలాంటి వాడు నేను నీకు భావన అవుతాను ఆడు నీకు అన్నయ్య అవుతాను దరిద్రుడా మాట ఎంత మాట ఏమే నా మాట కాదని ఎవరో పడవ తీసారు అనుకో తెడ్డి చేస్తాను తెడ్డా ఏం తెడ్డు తెడ్డి పడవ నడుపు తెడ్డి ఓ దాని తెడ్డి అంటారా నేను అసలే కొలపేద్దని నా మాట కాదని ఎవరైనా పడవ తీసినారు అనుకో తెడ్డి జాలారి నా కన్నవారు అత్తవారు చెప్తాను ఒకసారి విను నీ వృత్తాంతం చెప్తే పడవ తీస్తా సరే లేకపోతే ఇసుక దెప్పుల మీద ఉండిపోతావు మాడి మసి అయిపోతావు ఏంటి ఇసుక దెప్పుల మీద ఈ ఇసుక ఈ గాలి ఈ నీరు ఇవేమి నాకు చెయ్యురా అంతా నేనే ఎలా సాయంత్రం వరకు అలాగుండా అప్పుడు చెప్తాను నీ పని సరే చెప్తారు విను నందనపురము అత్తవారనకపల్లి కన్నవారకు సుమకోట తీపజివాడ ఊరు తూర్పున ఊరమ్మ తల్లి బజివాడనుండేటి కంట దొర్గమ్మనురా రాజుగాడనుండేటి మచ్చిగేరమ్మనురా రాజములుండేటి కొల్పల్లమ్మనురా పాలకొండలుండేటి వైజాగలుండేటి కనక మహాలక్ష్మి బాధపట్నం నుండేటి నేలమ్మ తల్లి బొమ్మలుండేటి కొత్తమ్మ తల్లి నర్సింపేటలుండేటి పైన తల్లమ్మనురా తల్లివే నా కనవుతు నా కనవుతులు జాలారవాడికి ఎన్ని చెప్పినా అర్థం కాలేదు నువ్వు నాకు కావాలంటున్నాడు అంతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే పలవ తెస్తావు లేకపోతే మాట మరి మా మాటవాడు కాదు ఏమనుకుంటున్నావు అప్పుడు జాలారివాడు ఏమంటున్నాడు తప్పకుండా నీకు నేను పెళ్లి చేసుకుంటానంటున్నాడు అమ్మవారు అంటుంది అమ్మవారు జాలారి నీకు పెళ్ళేగని కావాలంటే నాకన్నా పెద్దవారు నా అక్కీలున్నారు ఇచ్చి పెళ్లి చేస్తాను నాకాడి పెద్దవారు మీ అన్నలు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళు వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మరి పేరు చెప్పుకుంటాను జలారి అయితే నేనే కావాలా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ పడవ తెస్తాను సరే నాకు లేట్ అయిపోతుంది నేను సాలూరు సంబరాలకు వెళ్ళాలి కరెక్ట్ నేను రెడీ చేస్తాను నువ్వు కూడా రెడీగా ఉండు ఒప్పుకున్నావు కదా ఒప్పుకున్నా పెళ్లి చేసుకుంటాను బ్యాండ్ బుక్ చేసేస్తాను బుక్ చేస్తాను డీజే సరే బల్లిదానావే అవల బామో బల్లిదానావే అవల బామో అతవారే ఊరే
కానీ నీ ఎవరినో నీకు తెలియదురా. నువ్వెవరు నాకు ఎలా తెలుస్తుంది? కాదు, నువ్వెవరు నాకు ఎలా తెలుస్తుంది? నీ ఆధార్ కార్డు ఎట్లా ఇచ్చావా, లేకపోతే నీ రేషన్ కార్డు చూపించావా? కావాలా పప్పు ఎవరనుకున్న బురోరి బోరి జాలారి ఏమనుకున్న బుర జాలారి ఎవరనుకున్న ఎవరనుకున్న బురోరి బోరి జాలారి ఏమనుకున్న జాలారి ఎవరనుకున్న వాళ్ళు కామరమ్ము భుజాలారి నేను వెళ్ళిపోతాను భుజాలారి నీ ఒళ్ళు నీ పొగరా భుజాలారి నేను దించుతాను భుజాలారి ఎవరనుకున్నావురా భుజాలారి ఎంత మాట్లాడినవు భుజాలారి ఎంత మాట్లాడినవు భుజాలారి అమ్మా అలా శాంతించు 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 శాంతించమ్మ, అలా కూర్చోమ్మ. ఏడు చేస్తారండి అవునరా అమ్మా మహాతల్లి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ. నువ్వు వెనక్కి నువ్వు అమ్మా అలా అమ్మా అమ్మా తెలిసింది అమ్మా మహాతల్లివి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ మహాతల్లి గ్రామదేవత అమ్మవారివి. నీ కేటకాలు కడుక్కో కోరుకో 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 అమ్మా నాకు ఓ నాకిరా అమ్మవారు నాకు అనలే నాకు అంటుంది. అమ్మవారు అలా కూర్చుని పెట్టరు అలా కూర్చో అమ్మా అలా కూర్చు అమ్మా అమ్మ అమ్మ అది అది అమ్మా మహాతల్లి నేను మూర్ఖుణ్ణి ఒక చెంప కొడతా పాలు ఒక చెంప కొడతా నీళ్ళు అక్కడ కొడితే పుట్టు మందే అమ్మా నీ కేటకాలు అడుగు. ఎన్ని కొమ్ములు నాకు ఒక్క కొమ్మే ఉంది. ఏడు కొమ్మలు ఏంటంటే కోడి పుంజు. కోడి పుంజ అమ్మ బొబ్బుల్లో కొన్న 9 నెలలు నిల్లమా ఎంత 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 పుంజు కొన్నాను ఎంత అయిపోయా ఏ పెట్టారు కదా వెళ్ళిపోతే పుంజు ఇంటి పట్టు చేరలేదు. అయితే ఆ పుంజు తిన్నాడు తెలుసు తెలుసు కానీ ఎన్ని తిట్ల రాదు మరి ఎందుకు తిన్నాడు తల్లి కొన్ని 7 తిన్నలు బాగుపడి పండు 7 3 ఆపులు బతికిలో అమ్మా ఇంకేటి కాళ్ళు అడుగు. అమ్మా ఏమేకాకు తోమరాకు తెచ్చి పైన ఆర్ధంబర వేసి కొప్పల ముక్కలు వేస్తామే దాన్ని ఏకాకు పడపలు అంటారు. పని చేయరా నువ్వేం చెయ్యొద్దు కానీ ఆ మీద కొబ్బరి మొక్కలు తినేస్తాను ఆ వండుది నువ్వు జుర్రి నువ్వు రాకే ఆ డబ్బు చదివి. అలాగేనండి నైట్ డ్యూటీ అమ్మా అలా శాంతించు 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 శాంతించమ్మ అలా కూర్చోమ్మ. ఏడు చేస్తారండి అవునరా అమ్మా మహాతల్లి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ. నువ్వు వెనక్కి నువ్వు అమ్మా అలా అమ్మా అమ్మా తెలిసింది అమ్మా మహాతల్లివి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ మహాతల్లి గ్రామదేవత అమ్మవారివి. నీ కేటకాలు కడుక్కో కోరుకో 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 అమ్మా నాకు ఓ నాకిరా
అమ్మవారు నాకు అనలేదు, నాకు అంటుంది. అమ్మవారు అలా కూర్చుని పెట్టరు అయితే అలా కూర్చోయి అమ్మా, అలా కూర్చు. అమ్మా అమ్మ అమ్మ అది అది అమ్మా మహాతల్లి, నేను మూర్ఖుణ్ణి. ఒక చెంప కొడతా పాలు, ఒక చెంప కొడతా నీళ్ళు. అక్కడ కొడితే పుట్టు మందే. అమ్మా నీకేటి కాలం అడుగు. ఎన్ని కొమ్ములు? నాకు ఒక్క కొమ్మే ఉంది. ఏడు కొమ్మలు ఏటంటే కోడి పుంజు. కోడి పుంజా? అమ్మ బొబ్బుల్లో కొన్న 9 నెలలు నిల్లమా? ఎంత ఎంత పుంజు కొన్నాను, ఇంత అయిపోయా. ఏ పెట్టారు కదా వెళ్ళిపోతే పుంజు ఇంటి పట్టు చేరలేదు. అయితే ఆ పుంజు తిన్నాడు తెలుసు, తెలుసు. కానీ ఎన్ని తిట్టే రాదు, మరి ఎందుకు తిన్నాడు తల్లి. పోనీ 7 తెలియదు బాగుపడి పండు. 7 3 ఆపులు బతికిలో. అమ్మ ఇంకేటి కాళ్ళు అడుగు. అమ్మా ఏమేకా యాకాకు పడపలంటే తామరాకు తెచ్చి పైన ఆర్ధంబర వేసి కొబ్బరి ముక్కలు వేస్తామే, దాన్ని ఏకాకు పడపలు అంటారు. బాబా పని చేయరా, నువ్వేం చెయ్యొద్దు కానీ ఆ మీద కొబ్బరి మొక్కలు తినేస్తాను. ఆ వండుది నువ్వు జుర్రి. అదే పని. ఆ డబ్బు చదివి. అలాగేనండి, నైట్ డ్యూటీ. మరి ఇంకెందుకు అమ్మా? అమ్మా అవునమ్మా, ఇవాళ అప్పుడు మొర్రాట ఎక్కడ దొరుకుతుంది? ఇవాళ ఎలా దొరుకుతుంది? కావాలని ఇప్పుడు ఎలా వస్తుంది? పేరెంటలా? ఏ పేరెంటలా? బాల పేరెంటలా? నర్సరీపేట పేరెంట్ అనుకోండి. అమ్మ నర్సరీపేట దోల పేరెంట్ అనుకో. అవునమ్మా, నాకు తెలియకడుతాను కానీ ఆవిడ ముర్రాట పోయొచ్చా? ఈవేళ 3 రోజులు. అమ్మా అదిగో పేరెంటల్ వచ్చింది. అమ్మా అమ్మ ముర్రాట పోయి. పేరెంటాలు ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మధ్యలో అప్పన్నట్టు తావు కట్టండా? అక్కడ పెట్టండా ముళ్ళు? ముళ్ళు పెట్టండా పొల్లు పెట్టండా? పీకెత్తాడు అప్పన్న కదా, ఆ మాత్రం చేయలేదు కదా. మరి అదే ముర్రాట పోయి ముర్రాట దించు. పోసే ఇదే ముర్రాట ఎలా దించింది? ఇదో వెరైటీ దించాడు కొంది. ఎవరైనా ముర్రాట తెచ్చి ఇలా పట్టుకొని వచ్చి ఈవిడైతే అన్ని తగులుతాను అంటే మెడలు శతమానము అలా చూసావా మెరడు అన్ని తగులుతారు కదా. పని పోసే పోసే ఏడా ముర్రాడిపోయాడు. ఇలా మా ఊరు సాగు కూడా మలగా సోడ కొట్టేదనుకో, ఎవరైనా సోడ కొట్టి తల కొడతారు తెలుసా? ఇక్కడ పెట్టుకొని కొడతారు. కానీ ఆవిడ అక్కడ పెట్టదు, ఇక్కడ పెట్టుకొని అదే అమ్మ జారదు దొందరిపోద్ది. అదే సైకిల్ చూపి పెట్టుకొట్టింది అనుకో ఇంకా సౌండ్ వస్తుంది. కొలాయి పైప్ తెచ్చి నోట్లు పెట్టి కొంత చక్కగా పోయేది. అమ్మవారు అదే నీకు అలవాటు మందమ్మడము. బట్టలు సోపా అమ్మా మహాతల్లి ముర్రాట పోస్తాం. అమ్మా నీకు ఇంకేటి కావాలి అడుగు. అమ్మా పాగడలా? ఈ సేర్లోనే ఎంత దశ ఏడు దులుపుతానవా కదా? చెత్త దులుపుతానవా? ఏటి నీ అత్తకి ఏడు పట్టించింది? అలాగేసావా? కాదు అలాగేసావా? నీకు బుద్ధి బుర్ర ఉందా?
అది అది కనబడుతుందా అమ్మవారికి అంచు ఎర్రగుంది ఆ. కనిపించుకుంటుంది. అది బొమ్మనే పెడతాను కొనను బొక్క చీర ఆ చొక్క చీర బాగా బాగా అమ్మా చెల్లె ఒక మాట ఏంటి? అరే మరి నీకు బతుకు లేదు ఏమి? అక్కడ కొట్టింది దెబ్బ అమ్మవారికి వేసిన పాగడ నువ్వు కొమ్మొచ్చా నేను అమ్మవారిని అడుగుతాను నువ్వేం భయపడక అలాగే అమ్మవారి దగ్గర కూర్చో అన్నయ్య కూర్చో అన్నయ్య నాకు నీకు నాకు నీకు అది లేదు. దేవుడికి బుర్రలేదటే ఏమి? అందరికిచ్చి నీకే పడమెట్టు ఏంటి? మరి మామా అది లేదు. లేకపోయా మా పువ్వులు కూడా నీకు బుర్ర ఇక అలా కూర్చొని అమ్మవారిని సాంప్రదాయంగా అడుగు అవుతుందా ఆ. అవుతుందా? అవుతుంది కూర్చో అలా కాగానే అమ్మవారి మెల్లమే కూర్చో ఏమి? మరి ఇటు అమ్మవారి దూరం కూర్చో కాల తగలకూడదు కాదు. కనిపిస్తారా? వేడి కలిపి ఏంటి నీకలే వేడి అమ్మా మహాతల్లి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ అమ్మా ఆవిడ మా చెల్లెలు ఈయన మా అన్నయ్య. పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది అమ్మా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది లేదు. ఎంతవరకు లేదు పిల్ల పక్కలలో ఎంత మంది తోళ్ళను అంత డాక్టర్ దగ్గర అవునన్నయ్య. అన్నయ్య మొన్న దగ్గరికి వెళ్ళాను కదా. అన్నయ్య గుళ్ళమ్మ దగ్గరికి వెళ్ళానా అదేదో చిన్న మాత్ర ఇచ్చారా చిన్నదే అయితే ఏంటైంది అది వేసుకున్నా అన్నయ్య. వేసుకుంటే మొత్తం అయిపోయాను రా అయిపోయినా అయిపోయాను. నాన్న తీసుకెళ్ళాడా అక్కడ 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 ఏదో అయితే మొత్తం సచ్చిపెట్టి సొంతడు ఏంటి అంత మొత్తం టెస్ట్ చేస్తాడు నిండు. అని అక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ ఈ చేతుల మీద అన్ని ఏటన్నాడు అన్నయ్య నేను పడుకున్నా ఏది అయిపోయామన్నాడు. అవునికి ఏ బ్రాహ్మణుడు ఆయనకి ఇంకా ఫీజు అందలేదు అవునమ్మా మన దాసుడి దగ్గరికి వెళ్ళా కదా ఏ ఊరు? పాకి వస్తా వెళ్ళానన్నయ్య. రిజం దాసుడా వెళ్ళాను మంచుడా అన్నయ్య. ఆ దాసుడేమో నాన్నకు తీసుకెళ్ళిపోయి నన్ను ఎందుకు రావద్దేనండి ఎందుకు రావద్దు? తెలియకంటే ఎప్పుడు బయట కూకుంది బయట అంటే అది చూసి జడిచిపోతాను లోపలికి వెళ్తే అన్నయ్య ఆ గదిలోనా పొట్టి పొగే ఆయన కనిపించిందా అదేదో పొల్ల ఉంటుంది అన్నయ్య ఆ పొల్ల ఏలపడద్ది అది ఆడబడి ఉంటుంది అది ఎప్పుడు కదా అప్పుడు ఇస్తుంది అన్నయ్య 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 అతనికి కేవు లేదురా పొగేసేదా పొగేసే గాని ఇక్కడ పట్టుకొని ఇక్కడ 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 అంటే మొత్తం ఎందుకు తడబడుతుందా ఇవన్నీ అంటే ఏ రోమానికి ఏ దెయ్యం పోత ముందో శిలం ముందో చేతికి ముందో వెనక్కి కొట్టాడు ఏంటి అక్కడ కొడతాట ఈ 8 దెయ్యం కేదట ఇది బ్యాండ్ కొట్టాడా అదే పెట్టదు అవునమ్మా ఆయన పండించారట పండించాడు ఆయన కానీ చిన్న పండు చిన్న పండు ఆ పండుగకి లేట్ చేస్తాం ఆ పండుగకెళ్ళి మాకు క్లాస్లోనా ఎలగా 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 ముంచండి రా అవును నీ క్లాసులో నీ క్లాసులో ముంచవా ముంచా నా క్లాసులే ఎవరో నరకొచ్చిందా పొంగు వస్తుందా ఆర్గించినది ఆ పొంగు అది ఆర్గిస్తే ఆ దాసుడికి బొర్రలే కానీ అంత చిన్న పళ్ళు నీకట్ట వాడతాయి దాసు వచ్చాడు రా దాసుని బుర్రలేదు ఆ దాసుడు కాదు ఆ దాసుడు నాకు మాత్రము 3 కావాలా ఏటో అమ్మవారివి ఏటో అది ఇది ఇది మరి నీకు చాలా వేటి కాదు అమ్మవారు అవి ఇవి నీకు ఇచ్చేది మరి అమ్మవారికో కాదు నువ్వు వెనక్కి ఎట్టు కొంత పెట్టి మాట్లాడుకో అమ్మవారి దగ్గర పెద్ద ఉందిరా తప్పుకు అవును నీకడ పెద్ద ఇది ఉందా నీకడ తప్పుకు కావాలా ఆ తప్పుకు నువ్వే ఎట్టుకెళ్తావు అమ్మవారి కాడ తప్పుకు నీ తప్పుక పెద్దదే కాదు మన నీ పెళ్ళైన చెయ్యట్లేదు నేను ఎత్తు తప్పుకో ఎంత తప్పుకో నువ్వు ఎత్తు తప్పుకు ఇచ్చినావు కానీ మరి కన్నం అయిపోయింది అవును 2 మంతులు చేయించాను అన్నాడు ఎత్తు మంతులు 2 ఎత్తు మంతులు ఒక ఎత్తు తప్పుకు కూడా చేయించాను నీకే చాలువా
అమ్మవారు అడుగుతాను అన్నయ్య నేను మాత్రము 2 తెచ్చాను రా కొబ్బరికాయలు తెచ్చినాను ఏ కొబ్బరికాయలు కానీ పీస్ తీయలేదు మన అప్పని గుణప రెడీగా ఉంది మన పట్టప్పని గుణప రెడీగా ఉంది ఇక గుణపత్ర పొడిచాడు అనుకో వచ్చేదా తెగబడిపోద్ది కొబ్బరికాయ పీస్ మొత్తం వచ్చేద్ది అమ్మా నీకేటి కాలు అడుగు అవును దమ్ములో డేట్ వెళ్ళాడు అక్కడ కొట్టిన దెబ్బ దమ్ములో డేట్ చెయ్యాలో సిరిమాన పండుగ చేస్తామనుకో సిరిమాన పండుగ చేస్తామనుకో ఆడు ఎక్కడ ఉండాలి మాను శివరు మాను మరి కింద వేదుకున్నది మరి ఇక్కడ ఎక్కడ మీదకి ముందు ఇక్కడ ఎక్కి ఆడికి ఎక్కిన తర్వాత ఒక అద్దం పట్టుకొని కత్తి పట్టుకొని కర్ర కట్టిలా అర్థం లేదు పగలవాడాను అయితే అవునమ్మా నాకు తెలియక డమ్మలో డేట్ చేయాలి దండకం చెప్పాలి కదా శంఖ మోదాలి ఆడు కోడి పొరలు తినడం చేయలేడు వంట సారావు కాదమ్మ మమ్మక్క దైవంబు మహంకాళివమ్మ అల్లమన గల్లమన పామున లేరన పుట్టుకల సాగులో పొరటాల కారం ఏకంత లేనది జీవంత లేనమ్మ నమస్తే 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 అమ్మ పాగడాల మీద అమ్మవారు పరుగున రామమ్మ అమ్మవారు అమ్మ పాగడాల మీద అమ్మవారు నువ్వు పరుగున రామమ్మ అమ్మవారు అమ్మ పాపలంతా కూడు అమ్మవారు నీకు పయ్యాడనే సరే అమ్మవారు అమ్మ నర్సలపేట గ్రామంలో అమ్మవారు నువ్వు పరిగెత్తి రామమ్మ అమ్మవారు అమ్మ రాజాది వీధుల్లో అమ్మవారు నువ్వు పరిగెత్తి రామమ్మ అమ్మవారు అమ్మ దేశాది వీధుల్లో అమ్మవారు నువ్వు పరిగెత్తి రామమ్మ అమ్మవారు అమ్మవారికి ఇంకేదో తక్కువైంది ఆవిడ అడుగుతా మీరు బాధపడకండి అమ్మా మహాతల్లి నీకు ఇంకేడు తక్కువైంది ఎత్తాలా ఆగా బాబు అప్పన్న గారు మరి ఏమనుకోగానే జేసీ పెట్టి తీసుకురండి అమ్మవారిని ఎత్తలట జేసీ పచ్చి బాగా కొడగలగానే ఎదురు తిరిగిస్తాడు అమ్మా మహాతల్లి పడుకోలా ನಾವು ರಾರಿಟು ಅಮ್ಮ నా డబ్బులు ఏవిరా నా సొన్నయ్యేది వాడకని ఎక్కువైపోయి నా సొన్నయ్యేది నాకు కావాలిరా
చేస్తాను నిన్ను. ఒరేయ్, నువ్వు రారా? రారా నువ్వు. ఏది? ఒరేయ్, నా డబ్బులు, నా మేళలు, నా సన్నాయిలు నాకు కావాలి. రా రా. కొరికేస్తున్నావు, నీ పేక్ కొరికేస్తున్నావు. రారా నువ్వు. అటేం వెళ్తున్నావురా? నా గుడి ఎటు ఉందిరా? ఖాళీ చూడు. ఏంటి? ఏంటి? నువ్వు రా మర్యాదగా రారా. స్వచ్ఛమైన తల్లిని తెల్లగా చేస్తాను. తెల్లగా చేస్తుంది. ఏంటి కేంద్రంకి ఇవ్వాలా? తీజికి చేస్తాను. ఎర్రసేసి బొట్టు పెట్టుకుంటాను రా. రారా నువ్వు రారా. పెళ్లి చేసుకుంటున్నా నువ్వు? ఎవడు మాట అన్నావు? ఏ బస్ స్టాండ్? అమ్మా మహాతల్లి నన్ను మన్నించు. ఏదో తప్పు చేశాను, నన్ను మన్నించు. నన్ను మన్నించమనుకో మా ఇంటికి తీసుకెళ్ళి ఉంచుకో. వదలలేదు. అమ్మ పూజ చేసుకోట్టు, కలకాలం నీ పాద పూజ చేసుకోవద్దమ్మా. అమ్మా నీ పాద పూజ చేసుకుంటుంది.
అమ్మ అయితే చాలా అమాయకుడు. ఆడేం చేసినాడు? క్యారెట్ అన్నం పట్టుకొని ఒక గుణపం పట్టుకొని పొలం పనికి వెళ్ళిపోయాడు. చెరువు పని కదా, పనికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 1 గంట వరకు పని చేశాడు. మరి ఆకలి వేస్తుంది. ఈ గుణపాము ఎండలో విడిచిపెట్టి ఈ క్యారెట్ పట్టుకొని సాల్లోకి వెళ్ళి కొద్దిగా అన్నం తినేసి అలాగో చెట్టు పడుకొని 2 అవుతాడు పని చేద్దామని వచ్చి గుణపం ఇలా పట్టుకోండి. మరి ఎండలో ఉన్న గుణపం ఎలా ఉంటది? వేడిగా ఉంటుంది. గుణపం జ్వరం వచ్చింది. మరి వేడుకుని గుణపం జ్వరం అనుకోండి. అమాయకుడు జ్వరం అనుకున్నాడు. గుణపం జ్వరం వచ్చింది అనుకొని ఆడు తువ్వలతో గుణపం ఇలా పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకుని వెళ్ళాడు. డాక్టర్ అంత దూరం చూసినాడు. ఈడు వస్తానో తేదో అయింది అనుకోండి. అమ్మ ఈడు వస్తాడో తేదో అనుకోండు. డాక్టర్ గారు అన్నారు ఏమైనా వచ్చేవాడు. మరి ఎట్టుకుంది డాక్టర్ గారు గుణపం జ్వరం వచ్చింది ఏడు చేయలేండి అన్నాడు. గుణపం జ్వరం వస్తుంది. మరి ఆయన చేస్తాడు. నాయన గుణపం జ్వరం తగ్గాలంటే ఇంటికి తీసుకెళ్లి ఒక తాడు కట్టి నూతిలో దించి ఒక అరగంట నుంచి బయట తీసి జ్వరం తగ్గిపోద్ది. మంచి ఐడియా ఇచ్చాడు. ఇంటికి వచ్చాడు, తాడు కట్టాడు, నూతిలో దించాడు, అరగంట నుంచి తర్వాత బయట తీసాడు. చల్లగా అయిపోయా. డాక్టర్ కూడా దండం పెట్టాల. రూపాయి ఖర్చు లేదు. నా గుణపం జ్వరం తగ్గిపోయింది అనుకోండి. ఒక 10 రోజులు అయిందమ్మా. నాకేసలేదు ఆవిడ అన్నట్టుగా. అమ్మాయి అయితే ఒక 10 రోజులు అయింది. వాళ్ళ అమ్మమ్మకు పోవాలి. వాళ్ళ అమ్మమ్మకు జ్వరం వచ్చింది. వాళ్ళ అమ్మమ్మకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది ఎప్పుడు రాత్రి 2 గంట అప్పుడు. ఆ టైం జ్వరం వచ్చిందా? 2 గంట జ్వరం వచ్చి ఇప్పుడు డాక్టర్ గారికి వెళ్ళాలా? అవును కదా. ఛార్జీలు వేస్ట్, డబ్బులు వేస్ట్. అవును. డాక్టర్ అలాగే నాకు సురు చెప్పడని వాళ్ళ అమ్మమ్మకి ఏడు చేయడు. కాలు చేతులు కట్టేసి నూతిలో దించి 1 గంట నుంచి బయటికి తీసినాడు. హరే రామ హరే కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ. వాళ్ళ అమ్మమ్మని బయట తీస్తాడు. ఎన్ని అగరబత్తులు ముట్టించాడు కానీ ఆవిడ పడుకుని అగట్లా. ఒరే పడుకోలేదు చచ్చిపోయింది. నారాయణ నారాయణ నీకేదో రోజు నారాయణ నారాయణ అంటారు. నీకంతా మేము వెలిగించినా అయితే మరి ఆవిడ పడుకుని అగట్లేదు. చెరిపోయింది. అటువంటి అమాయకుడు పోనవన్నీ ఎందుకు? మా ఊర్లో కుర్రాడు అన్నాడు. అయితే చాలా మంచోడు. అమ్మాయి మరి ఆడే కాదు మరే కాదు. నేను మంచి విద్య నేర్చుకున్నాను. గొప్ప విద్య నేర్చుకున్నాను. ఏంటి తెలుసా? దొంగతనము. దొరికిపోతే దొంగ అయితే గొప్ప విద్య నేర్చుకోండి. ఈడేడు చేయనాడు. నా దగ్గరికి వచ్చి అన్నాడు ఈడు మా ఊర్లో వంట కుక్క. ఎవరితో అంటేనే పిలకపోయి వెళ్ళిపోతాడు. ఎందుకంటే 1/4 మందిని పోయిన మట్టి ఎక్కిపోద్ది. వస్తాడు కానీ పెద్ద పొయ్యి ఉండాలి. ఆ పొయ్యి మీద గ్యాస్ అంటే ఈ నెలది పెద్ద పొయ్యి పెట్టాలా? అయితే ఈడు మా ఊర్లో వంట మేస్టర్. ఇదేమన్నాడు తెలుసా? గురుగారండి నువ్వు పనికి వెళ్ళవు పాటుకి వెళ్ళవు ఎలాగంటే జరుగుతుంది. తినడానికి ఎక్కడి నుంచి వస్తుందండి. ఒక అబ్బాయిని మంచి విద్య నేర్చుకున్నాను. ఏదో రోజు నీకు కూడా మంచి ముహూర్తం చూసి బొట్టు పెడతాను. ఏ విద్య నేర్చుకున్నా ముహూర్తం ఉండాలి, బొట్టు పెట్టాలి. అలాగైతే మనకు అబ్బుతుంది విద్య. అయితే అలాగే అన్నాడు. మా ఊరి ప్రెసిడెంట్ గారు అబ్బాయి పుట్టిన చేసుకోండి. ఆయన సరదా డబ్బులు ఉన్నాడు, పుట్టిన జరుపుకోండ్రు. అయితే నీకు చెప్పదు బొంగనం గట్టి డబ్బులు ఉన్నాడు. ఆయన ఏంటి చేయనాడు? మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు. అదే డాన్స్ బేబీ డాన్స్ అంటే డాన్స్ కొంటావులే. అయితే ఊర్లో ఈ ప్రోగ్రామ్ బుక్ చేస్తే బాగోదని పొలంలో పెట్టాలి. అమ్మాయి పొలంలో పెడితే మరి డాన్స్ అంటే అందరికీ పిచ్చెత్తుమారు జన. అయితే సగం వరకు ఆ డాన్స్ సగం ఇంకో డాన్స్ ఉంది. అయితే
జనసేన కాడలు అందరూ వెళ్ళిపోయారు. మొత్తం వెళ్ళిపోయారు. అది. ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ భార్య పిల్లలు అందరూ వాళ్ళు కూడా వెళ్ళారా? కానీ ప్రెసిడెంట్ గారు తల్లి మాత్రం దారబంధం కట్టే మంచం వేసుకొని పడుకోండి. ముసలమ్మ కాబట్టి ఆవిడ ప్రోగ్రామ్ కెళ్ళేది పడుకుంది ఇంట్లో. దారబంధం కట్టే మంచం వేసుకొని పడుకుంది. మరి అదే టైం అనుకొని ఇంటి తీసుకొని ప్రెసిడెంట్ గారి ఇంటికి దొంగతనానికి వెళ్ళాం. మరి అందుకే అమ్మాయి ప్రెసిడెంట్ గారి దొంగతనానికి వెళ్ళామా. ప్రెసిడెంట్ గారు ఇంత తాళం కప్పేసి తాళం వేసుకుని వెళ్ళిపోయారు. ప్రెసిడెంట్ గారు ఇంటికి పెద్ద తాళం కప్పేశారు. తాళం కప్పేసుకోండి. మరి తాళం ఎలాగ వస్తుంది? అప్పుడు చిన్న ఐడియా వచ్చింది నాకు. ఈ తాళం పెట్టి తాళం కప్ప కింద వాడు తల పెట్టి మామూలు సౌండ్ వచ్చేసి అందుకే ఆడు తాళం కప్ప పెట్టి ఇంత గొడ్డ పట్టుకొని కొట్టావు. వచ్చిందా? వచ్చింది కానీ ఆవిడ కారు కుట్లు పడ్డాయి. నీకు తెలియదేంటి ఇక్కడ ఆయన పడ్డాడు కుట్లు పడ్డాయి. అయితే అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోవాలి. నేను మంచం కింద పెట్టి వెళ్తుంటే ఆడు మంచం ఎక్కిపోతాండ. ఇలా ముస్లిం ఊరు బాబు అలగరారా ఇలా వచ్చారంటే వచ్చిన. అయితే నేను డబ్బు బంగారం ఎక్కడుందో నేను వెతుకుతుంటే వంటగది ఎక్కడుందని వెతుకుతాండ. తిండిపోతాడు. వంటగది ఎక్కడుందని వెతుకుతాడు. నేను తిండి చాలు మరి ఏం అక్కర్లేదు. అమ్మాయి ఈ వంటగది ఎక్కడుందని వెతుకుతాడు. నేను వెళ్ళాను బీరువా ఎడగొట్టి డబ్బు దాన్ని తీసి మూట కట్టాను. నేను వస్తాడు ఏమున్నాయి కదా ఉన్నాయి వెండి బంగారము అన్ని మొత్తం మూట అయింది. అదే ఉంది ఎండి చేపలు ఎండి చేపలు వేల కట్టించారు. అది కాదు వెండితో తయారు చేసిన చేపలు అవే అన్ని చేపలు మొత్తం ఎండి చేపలు అవి ఉన్నవే పమ్మికలు. నీకు నమస్కారం. ఆ వెండి బంగారం అంతా నువ్వు మూట కడుతున్నావు. మూట కట్టాడు. వాడేం చేశాడు? ఆడేడ్చాడు వంటగదిలోకి వెళ్ళి సేమియా తయారు చేసిన. ఏంట్రా ఒరే దొంగతనంకి వెళ్ళి సేమియా తయారు చేశారా? మీ సిగ్గులేదురా మీకు? అవును ఆడితే నాకెందుకు పాపం పుణ్యం తెలియదురా. వచ్చా అంత ఆడు అంతే మరి లేకపోతే ఉండాలి 24 గంటలు. ఇంకా ఇలాగ అయిపోయింది కానీ అంటిపోలేదు ఇవ్వలేదు ఎక్కువ అమ్మాయి అన్నాడు గొప్ప అమ్మాయికి గురిగారండి నువ్వు డబ్బు బంగారు నాకు ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి. చికెన్ లే కదా దోమలోట్లు పట్టు. అమ్మాయి అయితే డబ్బు బంగారం ఇస్తేవ్వండి లేకపోతే లేదు. నేను సేమియా తయారు చేశాను. వేడి వేడి పలాసుకుంది కొద్దిగా తీసుకుంటాను. అమ్మాయి వాడు గ్లాసు ఈయన గ్లాసు తీసుకుంటాను. ఇంక గ్యాస్ ఆపాలా తల మరి బోల్డ్ ఉండిపోయా. నా దగ్గరికి వచ్చి అన్నాడు గురిగారండి ఇంక బోల్డ్ ఉండిపోయింది ఏడ్చేయాలి. నేను ఎలా మాట్లాడాను ప్రెసిడెంట్ గారు తెల్ల వంకర చూశాను. ఆవిడ ఈ నిద్దట్లోనూ నోరాగలించారు పడుకుంది. పడుకుందా నేనేమన్నాడికి ఓరే ఉట్టి వేస్ట్ అయిపోద్ది ముసలాం ఆకలితో పడుకుని ఉంది. ఆ వేడి తెచ్చి అవి నోట్లు పంపిరాను మరుగుతుంది. నాకు అంత ఐడియా రాలేదు. అమ్మాయి ఇలా పట్టుకొని వచ్చి ఈ ముసలాం ఇలా ఉంది కదా ఆవి నోట్లు కొడకొడ కూడా పంపాను. ఎప్పుడైతే పంపాడో ముసలాం బెకారోడా నిండు ప్రాణం తీసుకున్నారు కదరా. ప్రాణాలు తీస్తాము. చనిపోయిందో ఏం చేద్దాం ఆలోచిస్తున్నావు. అమ్మాయి అయితే డబ్బు బంగారం ఇస్తేవ్వండి లేకపోతే లేదు. నేను సేమియా తయారు చేశాను. వేడి వేడి పలాసుకుంది కొద్దిగా తీసుకుంటాను. అమ్మాయి వాడు గ్లాసు ఈయన గ్లాసు తీసుకుంటాను. ఇంక గ్యాస్ ఆపాలా తల మరి బోల్డ్ ఉండిపోయా. నా దగ్గరికి వచ్చి అన్నాడు గురిగారండి ఇంక బోల్డ్ ఉండిపోయింది ఏడ్చేయాలి. నేను ఎలా మాట్లాడాను ప్రెసిడెంట్ గారు తెల్ల వంకర చూశాను. ఆవిడ ఈ నిద్దట్లోనూ నోరాగలించారు పడుకుంది. పడుకుందా నేనేమన్నాడికి ఓరే ఉట్టి వేస్ట్ అయిపోద్ది ముసలాం ఆకలితో పడుకుని ఉంది. ఆ వేడి తెచ్చి అవి నోట్లు పంపిరాను మరుగుతుంది. నాకు అంత ఐడియా రాలేదు. అమ్మాయి ఇలా పట్టుకొని వచ్చి ఈ ముసలాం ఇలా ఉంది కదా ఆవి నోట్లు కొడకొడ కూడా పంపాను. ఎప్పుడైతే పంపాడో ముసలాం దరిద్రుడా బెకారోడా నిండు ప్రాణం తీసుకున్నారు కదరా. ప్రాణాలు తీస్తాము. చనిపోయిందో ఏం చేద్దాం ఆలోచిస్తున్నావు. ఈ రోజు సగం రాత్రి అయిపోయింది. అప్పుడు ఆ డాన్స్ కదా ఇంకో డాన్స్ పెట్టారు. అప్పుడు ప్రెసిడెంట్ గారు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేస్తాను.
వాళ్ళు వచ్చేటికి సౌండ్ బండి సౌండ్ వస్తుంది పాసర్ బైక్ అప్పుడు చూసినాము చూసి 7 శాతం ఈ ఈడు మెల్లిక నిద్ర ఎక్కిపండు ఎవరు ఓ అటుకెక్కిపోయాడు మన ప్రెసిడెంట్ గారు తల చనిపోయిందా మంచం ఉంది కదా ఆ మంచం చనిపోయిన మంచం కింద నువ్వు దూరిపోయావు అటుక మీద ఉన్నాడు ప్రెసిడెంట్ గారు వచ్చాడు ఏడు తలుపు తీస్తుంది మా అమ్మ ఏం చేస్తుంది మా అమ్మ ఏం చేస్తాను చూస్తాడు ఈ గెజురెల్లి మరి పంపించాడు కాదు అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు ఇవాళ గారెలు బూర్లు వండుకోము అన్ని వండుకోనము తిన్నాము కానీ మా అమ్మ సేమ్ వేసేసుకుని తినకపోతే నోరు కడుక్కుని తప్పేటి పడుకుని పోయింది ఎంత కక్కుతాడు మీ అమ్మ అనుకుని దగ్గరికి వెళ్ళి అంటాడు అమ్మా అమ్మా పలికిందా మీ ఊరు సత్యుడు పడుగుతారు రేటు అవునండి పలికింది ఏట నేను రావాలా రోజు ప్రోగ్రాం మానేడు మీ అన్నయ్య ఆ ముసలం కోసమే అమ్మా 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 అమ్మ అని చెప్పేసి భార్య పిల్లలు గొల్లు మంది ఇరుగోలు పొరుగు అంటారు కదా గొల్లు అంటారు 16 అందరూ వచ్చి ఒక అమ్మ అంటుంది అవునమ్మా 7 చేస్తాము వచ్చి అమ్మ నేను అటు వెళ్ళాము మంచి చెడ్డ మాట్లాడామమ్మ ఇప్పుడు వరకు అటు వెళ్ళారు అట్లే ఏ మంచి చెడ్డ మాట్లాడాము మనం 7 చేస్తామని ఒక అమ్మ అంతే ఇంకొక అమ్మ అంటది అవన్నీ మనకి 7 చేస్తామమ్మా అంతా మేదోడే చేసాడు అన్నాడు అంతా మేదోడు చేసాడు అంత లేడా పనికి మాలాడు నిద్ది మీద అమ్మ నాయన చూశాడు అనుకోని మీ అమ్మ నాయన ఒక్కనే చంపను అనుకోని వేటి నా తోడికి ఇంకోటి ఉన్నాడు కాకపోతే మీ అమ్మ చచ్చిపోయి మంచి కదా చూడాలి అమ్మ 2 కాలు పట్టుకుని బయటకు తీసి ఈడ్చి కట్టి కొట్టేసి 6 మాసాలు జైలు పెట్టారు మీ ఇద్దరు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మా మగవాణి బ్రతుకుల్లో సగపాళ్ళు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మా పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే హార్తిలో సతిని మించగలరా మరే హార్తులో ఏ పూజ చేసినా ఏ నోము నోసినా ఏ స్వార్థమో లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మా
నన్ను దోచుకొందుబట్టే నన్ను దోచుకొందుబట్టే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందుబట్టే తరింతును నీ సన్నని శరణముల నీడలో తరింతును నీ సన్నని శరణముల నీడలోన పూల దండగోల కర్పూర కలికబోల కర్పూర కలికబోల ఎంతటి నిరజానవు నా అంతరంగమందు ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు కళ్ళకాలము వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు నన్ను దోచుకొందుబట్టే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందుబట్టే నామదియే మందిరము నీవే ఒక దేవతవై నామదియే మందిరమే నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏ నాటిద మన బంధం జరుగరాని అనుబంధం ఏ నాటిద మన బంధం జరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకొందుబట్టే నన్ను దోచుకొందుబట్టే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందుబట్టే ఆలపించే అనువు అనువు స్వాగతాంజలి ఆలకించి మేలికుందిని అనర్కలి వేచి ఉంది వల్లపులోగిలి ఓ ఓ రావే రాజహంసలా నీవే రెండు కన్నుల నిండి పుండి పోరు వెన్నెలా
నమ్యాంగ చూపుమా రావే రాజహంస తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా నడకలేవే మురళికి అంగన్ని పలుకులేవి శృంగార సంగీతము చాంపినలవే
మేకుల నడకలు విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్వందన నొసగిన ఆది ప్రణవనాదము ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం విరసించి తిని ఈ గమనం విపంచనై వినిపించి తిని ఈ గీతం వేణియ పైన దినకరమయోగ తంతుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన ప్రార్థిస వేణియ పైన దినకరమయోగ తంతుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పల్లికిల కిల కిల స్వనముల స్వరగతి జగతిక శ్రీకారము కాదా విశ్వకావ్యములకిది భాష్యముగా విరించినై విరసించి తిని ఈ గమనం విపంచినై వినిపించి తిని ఈ గీతం ప్రతి శిశుగల్లమున్న పల్లికిన్న జీవననాద తరంగం సేతన్న పొందిన స్వందన ధ్వనించి హృదయ మృదంగస్వానం జన్మించు ప్రతి శిశుగల్లమున్న పల్లికిన్న జీవననాద తరంగం సేతన్న పొందిన స్వందన ధ్వనించి హృదయ మృదంగస్వానం అనాది రాగం ఆది తాళమున ఆనంద జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరసించి తిని ఈ గమనం విపంచనై వినిపించి తిని ఈ గీతం నా
ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నిలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలో కళ్ళికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నిలరాజు ఈ రోజు వినిపించేను ఆతని పావని పాదధూళికై అవని అని వనవు కలవరించేను అతని రాకకై అంతరంగమే పాల సముద్రమై పరవశించేను పాల సముద్రమై పరవశించేను వస్తాడు నారాజు రానే వస్తాడు నిలరాజు నిలిచేనులే వస్తాడు నారాజు రానే వస్తాడు వేళలో నా ఉలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు రానే వస్తాడు నారాజు
ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని